ఇప్పుడు చిన్నపిల్లడితనం అన్నాను కాబట్టి మీరు ఈ సినిమాల్లో చేస్తూ చేస్తూ సర్లే సినిమాలు పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నాం అనేసి సినిమాల్లో చేస్తూ దాంట్లో కంటిన్యూ అయిపోయారా, చదువు మానేసారా పూర్తిగా, లేకపోతే చదువు కంటిన్యూ చేశారా? మీ సెలబ్రిటీ స్టేటస్ ని ఎంతవరకు యూజ్ చేసుకున్నారు? అసలు ఇంట్లో లెక్క చాలా క్లియర్ అండి. సినిమా సినిమాయే, చదువు చదువే. ఈ రెండు ఎప్పుడు క్లాష్ అవ్వడం జరగల. నేను సగం రోజులు పైన స్కూల్లో ఉండేవాడిని కాదు. నేను నిజంగా చెప్పాలంటే మా టీచర్ల కన్నా ఎక్కువ డైరెక్టర్లతో గడిపా, మా ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ యాక్టర్లతో గడిపా, మా స్కూల్ కన్నా ఎక్కువ లొకేషన్లో గడిపా. కానీ అమ్ముందిగా, సాయంత్రం 6 అయిన తర్వాత సినిమా యాక్టర్ లేదు, గాడిద గుడ్డు లేదు. అక్కడ ఎన్ని చప్పట్లు రాని, ఎన్ని పొగడతలు గాని ఏవైనా రాగానే అన్నయ్య నోట్స్ రాసేవాడు. నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, పావని, మాధవీలత. ఇంకా మాధవీలత ఇప్పటికి స్టిల్ ఇన్ టచ్. అంటే అప్పట్లో కూడా ఆడపిల్లలే పాప నోట్స్ రాసి ఇచ్చేవాళ్ళ? నేను ఇప్పుడే అనుకుంటా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగుంటాయండి. ఆడపిల్లల్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పు. నా అదృష్టం అంత మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు. సో ఈ పావని పాపం ఏం చేసేది, ఆ నోట్స్ అన్నయ్యకి ఇచ్చేది అనమాట. అన్నయ్యకి ఇస్తే అన్నయ్య నోట్స్ రాసేవాడు, ఫేర్ చేసుకుని మళ్ళీ నోట్స్ వెనక్కి ఇచ్చేస్తే ఆ నోట్స్ మేము షూటింగ్ తెచ్చుకునేవాళ్ళు. సో దాదాపు 7th క్లాస్ వరకు ఇదే పంచాయతీ. సాయంత్రం అవ్వగానే 6ంటికి హోటల్ రూమ్ కి రావడం. అంటే మాక్సిమం మెడ్రాస్ బయటే ఉండేవి షూటింగ్లు. మెడ్రాస్ లోకల్ అయితే సాయంత్రం ఇంటికి వచ్చాక ఎలాగో ఈజీగా ఉంటుంది. బయట అవుట్ స్టేషన్కి వెళ్ళినా సరే, అంటే కేరళ వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే సాయంత్రం 6 అవ్వగానే ఫ్రెష్ అప్ అయి స్నానం చేసేసి కూర్చుని 2 గంటల పాటు చదువుకోవడమే. అన్ని సబ్జెక్ట్స్ అలా 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 అరగంట చప్పున బ్రష్ అప్ చేయించుకుంటూ వెళ్ళాను. సో అలాగే ఎప్పుడు నా చదువుకు బ్రేక్ పడలా. అమ్మ వాజ్ వెరీ పర్టికులర్. ఎందుకంటే గుడ్ థింగ్స్ ఆర్ దేర్, ఒక బ్యాడ్ సైడ్ కూడా ఉంది ఇండస్ట్రీలో. ఏంటి అంటే అదొక వ్యసనం లాంటిది. ఒక్కసారి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తప్ప వేరే పని చేయడానికి మనసు ఒప్పుకోదు. అతి ముఖ్యంగా యాక్టర్స్కి. అంత పచ్చిగా చెప్పాలంటే డైరెక్టర్స్ కానీ మిగతా టెక్నీషియన్స్, కెమెరామెన్లు కూడానండి. నన్ను అడిగితే అత్యంత తక్కువ గుర్తింపు ఉన్న క్రాఫ్ట్ ఏంటంటే డిఓపీస్. సినిమాని అందరికన్నా ముందర చూసేది వాళ్ళే, సినిమాని మనకు చూపించేది వాళ్ళే, కానీ వాళ్ళు అంత గుర్తింపు రాదు. అంటే అన్లెస్ అదర్వైజ్ ఎక్స్ట్రాడనరీ వర్క్ ఉంటే తప్పితే. అలాంటి వాళ్ళు కూడా ఇది తప్ప ఇంకోటి చేయలేరండి. అంటే ఇదొక మాయ. ఈ మాయలో ఎలా ఉంటుందంటే చాలా ఆనందం ఉంటుంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. క్రియేటివ్ ఫీల్డ్ ఎక్కడ తీసుకున్నా మీరు, అక్కడ వచ్చినంత సాటిస్ఫాక్షన్ మనం మిగతా చోట రాదు. మిగతా తప్పన్న ఉద్దేశం కాదు. సమ్హౌ దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వాట్ వీ హ్యావ్ ఇన్ క్రియేటివ్ క్రేవింగ్ అంటారు. సో అందుకని వీడు ఎక్కడ దీంట్లో ఈ మాయలో పుసుక్కుని పడిపోతే, ఒకవేళ ఏమన్నా ఫాల్ బ్యాక్ ఆప్షన్ లేకపోతే కష్టం. మెడ్రాస్ లో కొంతమంది పేర్లు చెప్పకూడదు, లిటరల్ గా రోడ్ల మీద వ్యసనాలకు పడో లేకపోతే ఇంకో ఇతర కారణాల చేత సెటిల్ అవ్వలేక, లేదా అథవా సెటిల్ అయినప్పటికీ కూడా ఇతర కారణాల చేత పాపం చాలా కష్టాలు పడుతూ చాలా ఫేమస్ యాక్టర్స్ రోడ్ల మీద కనిపించేవారండి. కనిపించి డబ్బులు అడిగేవారు. నా కళ్ళతో నేను చూశాను ఒకళ్ళిద్దరిని. సో నాకు ఆ మార్క్ భయం నాకు ఉండిపోయింది. ఏమో లైఫ్ ఇస్ నాట్ ఎప్పుడు మనం అనుకుంటే ఉండదు అని. అమ్మ యాక్చువల్లీ చంటిగాడి సినిమా చేసినప్పుడు పట్టుబట్టింది, చదువు ఆపడానికి వీరలేదు అసలు. ఇన్ఫాక్ట్ అమ్మ వాజ్ అగెయిన్స్ట్ మీ కమింగ్ టు మూవీస్ అట్ వెరీ యంగ్ ఏజ్. నాకు 17 ఏళ్ళు అండి చంటిగాడి చేసేటప్పటికి. సో ఇంత యంగ్ ఏజ్ లో వీడికి మెచ్యూరిటీ ఉండదు, వద్దు అని అమ్మ పాయింట్. నేను అప్పుడు అమ్మకి మాట ఇచ్చాను ఏంటంటే, ఇప్పుడు నేను చదువు ఆపుతున్నాను కానీ ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేస్తాను, అది మాత్రం మాట ఇస్తున్నాను. ఎప్పుడు చేస్తాను అడక్కు, ఎప్పటికైనా చేస్తాను, చేయడం మాత్రం చేస్తాను అన్నందుకు గాను 6 ఏళ్ల గ్యాప్ తర్వాత 2009లో, అంటే అప్పటికి నేను BA చేశాను, లా చేశాను, కానీ అంత సీరియస్గా చేయలేదు. ఇది చేయడానికి సినిమాలు కూడా ఆపాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. నాకు అత్యంత ఇష్టమైన సినిమాలు కూడా ఎందుకంటే ఆ కోర్స్ అలాంటిది, కంపెనీ సెక్రటరీ అనే కోర్సు. అది చేయడం వల్ల చూడండి, మా అమ్మ మాట అంటే ఊరికే పోదుగా. ఇప్పటికీ కరోనా టైంలో నాకు షూటింగ్ లేవు ఎవరికి. నన్ను కాపాడింది ఏంటంటే, నేను కంపెనీ సెక్రటరీగా చేసిన తర్వాత టీచర్ అయ్యానండి, చార్టర్డ్ అకౌంటెంట్స్ కి ఫ్యాకల్టీని అయ్యాను. మనకి దీంట్లో ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో హెడ్జింగ్ అంటారు. అంటే ఏంటంటే, మనం ఒక కంపెనీలో ఇంకో కంపెనీలో పెట్టేటప్పుడు రివర్స్ కూడా మనం సేఫ్టీగా పెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడైనా. సపోర్టింగ్ అనమాట. ఒకటి దెబ్బతిన్నా ఇంకోటి, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు. పుసుక్కుని పడినా అన్ని పగలవు, ఇంకో చోట కొన్ని మిగులుతాయి అన్నట్టుగా. నా టైంని నేను ఫ్యాకల్టీగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏం జరిగిందయ్యా అంటే, ఒక ఇండిగోలోనే ఒక ఆన్లైన్ టీచింగ్ కంపెనీతో నేను టైఅప్ అయ్యాను. సో అది కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్స్ మా బావే.
ఓకే. వాడే అన్నాడు బాబా టీచింగ్ చేస్తున్నా చేయరా సరదాగా అని. నాకేంటి నాకు క్లాసెస్ ఫిజికల్ చెప్పేవాడిని నేను. ఫిజికల్ చెప్తే టైం ఎక్కువ పట్టేస్తుంది. షూటింగ్ పొద్దున్న 7కి వెళ్ళాలి, నాకు 6 నుంచి 9 దాకా క్లాసు. ఎప్పటికి 9 నేను సల్మాన్ ఖాన్ కాదు 10కి వస్తానంటే షూటింగ్ పెట్టుకోవడానికి. సో అందుకని మన దగ్గర కొంచెం ముందు నుంచి 7కి స్టార్ట్ అయిపోతుంది సినిమాలు కూడా. సో 9కి విత్ మేకప్ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. సో కుదరదు. అందుకని చెప్పి నేను తీసుకున్నా. నాకు కోవిడ్ టైంలో నిజంగా చెప్తున్నానండి, నాకు నేను టీచింగ్ లో ఉండడం వల్ల వాళ్ళు ఆన్లైన్ చేయడం వల్ల ఎంత సపోర్ట్ అయింది. అదే సో నాకు ఇన్కమ్ వస్తూ ఉండేది. ఆన్లైన్ వాళ్ళందరూ కూడా సేఫ్ అయ్యారు, మిగతా వాళ్ళందరి వరకు సఫర్ అయ్యారు. నేను దెబ్బతిన్నాను, అదే చెప్తున్నాను. ఇది కొంతలో కొంత క్వశ్చన్ ఇచ్చింది అనమాట. సో అలాగా అందుకే చదువు విషయం వచ్చింది కాబట్టి సో చదువు నేను వదల్లా. మీరు అయితే ఈ రకంగా మమ్మల్ని నోరు కట్టేసి సెలబ్ స్టాటస్ ఏం వాడలేదు అని చెప్తున్నారు మాకు. అంతే మీ టీచర్లు మీకు ఎక్కడ మార్కులు వేయలేదు. మీ అమ్మగారు అడ్డం పడ్డారు వాటన్నింటికి, పెంపకం అడ్డం పడింది. ఒక మంచి అడ్డు అనమాట. అంతే అంతే నిజం. ఇవి నెత్తికెక్కేసాను. ఏమిటండి ఇప్పుడు ఎంత సెలబ్రిటీ అయినా ఏ క్షణమైనా అంతే డౌన్ ఫాల్ పైకి లేవటం అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నిజంగా మహా సెలబ్రిటీస్ లా ప్రవర్తించినప్పుడు అది మనం మామూలు వాడి నేనంత. అంతే అంతే. కాబట్టి దాని అసలు ఇప్పుడు అది తలకి కదండి. మీరు బాగా ముందు నుంచి కూడా బాగా మంచి మెచ్యూర్డ్ మంచి సంస్కారాలు వాళ్ళతో ఉండి ఉండి మీకు మంచి వాళ్ళతో తిరిగితే మంచివాడిని అవుతాం కదా. నేను అంటే ఎంత చెడ్డవాడినైనా ఆ వాసనలు అంటుకుంటాయి కదా. అందరికీ నమస్కారం అండి, నేను మీ బాలాదిత్య. Please like, share and subscribe to Shaft Media. Hi, this is Srigiri. Please like and share and subscribe Shaft Media. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ వేణు శ్రీరంగం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షాఫ్ట్ మీడియా. షాఫ్ట్ మీడియా ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. మీరు షాఫ్ట్ మీడియాను చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ ద ఓన్లీ ఛానల్ షాఫ్ట్ మీడియా. హాయ్ గైజ్, దిస్ ఇస్ అభినవ్ గోమటం. షాఫ్ట్ మీడియాకి మస్తు షేడ్స్ ఉన్నాయి, సో వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, నేనండి మీ ఘర్షణ శ్రీనివాస్, అదేనండి పసునూరి శ్రీనివాసులు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షాఫ్ట్ మీడియా. లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి షాఫ్ట్ మీడియాకి.